Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes, in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team, and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail, and we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this, and in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers, and we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. So ee roju manam July 21st current affairs deal cheyabothunna. దానికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ప్రాక్టీస్ సెషన్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, యాజ్ వెల్ యాజ్ కొన్ని వీడియో క్లిప్స్ కూడా మనం అంటే రిగార్డింగ్ సర్టన్ స్కీమ్స్ గురించి చిన్న వీడియో క్లిప్స్ కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనం 21st జూలై కరెంట్ అఫైర్స్ డీల్ చేసే కన్నా ఫస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్దాం. సో ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాల్డ్ ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ ఇండియా త్రూ సేవా. ఓకే, సో మనకి బుక్ యొక్క టైటిల్ ఇదన్నమాట. మరి దీనికి సంబంధించిన లైక్ హిస్టరీ చూసుకున్నట్టయితే అంటే ఈ బుక్లో వాళ్ళు ఏం డిఫైన్ చేశారు, ఫస్ట్ మనం ఆన్సర్కి వెళ్ళే ముందు ఈ బుక్లో మనకి డిస్కస్ చేసింది ఆర్ఎస్ఎస్ యొక్క హిస్టరీ కానీ ఐడియాలజీ కానీ ఇందులో డిస్క్రైబ్ చేశారు. ఓకే, సో ఆ బుక్ యొక్క టైటిలే మనకి ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ ఇండియా త్రూ ద సేవా అన్నారు. సో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఓకే, సో నెక్స్ట్ మనకు ఆప్షన్స్ ఏంటి, ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరు అనేది, అండ్ మెయిన్గా ఏంటంటే ఇది చైనీస్ లాంగ్వేజ్కి వాట్ వీ కెన్ సే ట్రాన్స్లేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లో ఉంది కూడా దాని గురించి. సో ఇక్కడ ఇప్పుడు దీని యొక్క ఆథర్ ఎవరు అనేది మనకి క్వశ్చన్. సో దీని యొక్క ఆథర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఈ, ఎవరది, సుధాంశు మిత్తల్. సో దీని ఏంటంటే మనకి చూసుకున్నట్టయితే హీ ఈజ్ అ సీనియర్ బీజేపీ లీడర్. ఓకే, సో తను సుధాంశు మిత్తల్ గారు మనకి ఈ బుక్ని ఆథర్ అనమాట. ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటి, ఆర్ఎస్ఎస్ బిల్డింగ్ ఇండియా త్రూ ద సేవా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే మనం ఈ టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏంటది, బాలికా పంచాయత్స్ గురించి, రైట్. సో నేను ఏమన్నాను మీకు, ఐదర్ విలేజ్ నేమ్ అడుగుతారు, లేదు అంటే స్టేట్ అడుగుతారు, లేదంటే ఏంటి ఇంకా ఈ బాలికా పంచాయత్ మనకి ఇంప్లిమెంట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి. సో ఏంటో ఆబ్జెక్టివ్ మనకి మెయిన్గా ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, దేనికోసం, టు ద పాలిటిక్స్. సో ఈ పొలిటికల్ సర్వీసెస్లో ఫీమేల్ని పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉండాలి. సో వాళ్ళని లైక్ అంటే సర్టన్ ఒక ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి వాళ్ళకి అలాంటి క్వాలిటీస్ని డెవలప్ చేయడం కోసమే ఈ బాలికా పంచాయత్ మనకి ఏ విలేజ్లో, అది కునారియా విలేజ్లో స్టార్ట్ చేశారు. సో మనకి ఇది ఏ స్టేట్లో ఉంది. సో ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం కాబట్టి నాకు ఆన్సర్ మీరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో మనకి ఈ కునారియా విలేజ్ అనేది ఏ స్టేట్లో ఉంది, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఆర్ మధ్యప్రదేశ్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకపోతే జూలై 20 కరెంట్ అఫైర్స్కి వెళ్ళి ఆ క్లాస్లో మనం డిస్కస్ చేసాము క్లియర్గా, మీరు అట్లీస్ట్ ఆ టాపిక్ కవర్ ఈ ఆన్సర్ తెలుసుకోవడం కోసమైనా ఆ క్లాస్ వింటారు కదా. సో విన్న తర్వాత నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద స్పార్క్సన్ ట్రోఫీ అట్ డార్ట్మండ్. యాక్చువల్గా ఇది దేనికి సంబంధించిన ఈ ట్రోఫీ అంటే మనకి రీసెంట్గా మనం చెస్ డే గురించి కూడా డిస్కస్ చేసాం, రైట్. 28th జూలై రోజు మనకి ఇంటర్నేషనల్ చెస్ డే అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ స్పార్క్సన్ ట్రోఫీ కూడా మనకి చెస్ స్పోర్ట్కి ఈ గేమ్కి సంబంధించింది. సో రీసెంట్గా దాన్ని విన్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి విశ్వనాథన్ ఆనంద్. యాజ్ వీ నో దట్ ఓ ఫేమస్ చెస్ ప్లేయర్, రైట్. సో విశ్వనాథ్ ఆనంద్ గారు రీసెంట్గా మనకి ఈ స్పార్క్సన్ ట్రోఫీని
ఎక్కడ అది డాట్మండ్లో 1 అయ్యారు. నెక్స్ట్ ఏంటి మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏదైతే ఉందో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసింది. దేనికోసము? దాట్ టు ఈ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఏదైతే ఉందో మహారాష్ట్రలో, సో దాని గురించి అంటే వీడి ఇనిషియేటివ్స్ని డెవలప్ చేయడం కోసము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది దేంతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక అగ్రిమెంట్ అనేది చేసింది. దేంతో? అది మనకి సిడ్బీ, సెబీ, నబార్డ్ ఆర్ ఎగ్జిమ్ బ్యాంక్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి, నబార్డ్ బ్యాంక్తో మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇది MOU అనేది సైన్ చేసింది. దేనికోసము? ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ వల్ల. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ బీ కన్ఫర్డ్ విత్ మోహన్ బగన్ రత్న పాస్టమస్లీ. సో ఇక్కడ మీరు ఎలా అంటే పాస్టమస్లీ అన్నారు కాబట్టి ఒకవేళ మీకు అది న్యూస్ తెలియకపోతే ఐదర్ మీకు ఈ పర్సన్స్ గురించి ఒకవేళ ఐడియా ఉన్నా కూడా అంటే ఇందులో ఎక్స్పైరీ అయిన వాళ్ళు ఎవరు. సో ఫస్ట్ డైరెక్ట్ మీరు పాస్టమస్లీ అన్నారు అంటే ఎక్స్పైరీ అయిన వాళ్ళకే ఈ అవార్డు ఇస్తారు, అంటే పాస్టమస్లీ అవార్డ్స్ అనేవి వాళ్ళకి ఇస్తారనమాట. పాస్టమస్లీ అంటే మీనింగ్ అదే కదా మనకి. సో ఈ మోహన్ బగన్ రత్న కూడా పాస్టమస్లీగా ఇస్తున్నారు అని క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఓకే, ఇందులో ఎక్స్పైర్ అయిన పర్సన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, దాని తర్వాత మీరు ఆన్సర్ అనేది ఈజీగా చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎవరు? శివాజీ బెనర్జీ గారికి రీసెంట్గా ఈ మోహన్ బగన్ రత్న అనేది కాన్ఫర్ చేస్తున్నారు. అండ్ యాజ్ వెల్ as మనకి మోహన్ బగన్ రత్న డే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? దట్ ఈస్ July 29th. అంటే ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేస్లో కూడా ఈ కాన్సెప్ట్ని కవర్ చేయండి. నెక్స్ట్ ఏంటి మనకి ఇంపార్టెంట్ డేస్లో డైరెక్ట్గా డి అడుగుతున్నారు. సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే అనేది ఎప్పుడు? సో దిస్ యాన్యువల్గా ఇది మనం సెలబ్రేట్ చేసేది ఏ డే రోజు? దాట్ ఈస్ 28th July. మనకి ఈ సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే అనేది ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా అంటే అంతే కదా, ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? మిమ్మల్ని సైన్స్ ఎక్స్ప్లోరేషన్ డే అని అడగకుండా they'll ask you like moon day. Why? Because this is also called as what? Moon day. Okay, so when moon day is celebrated annually every year, dani answer kuda manaki 28th July. So with this we have finished enti manaki ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం 21st కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే రష్యా అనేది ఒక టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసింది. సో దాట్ ఏంటి మనకి ఈ S-500 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అనమాట. సో ఇక్కడ ఈ S-500 అనేది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఏంటది? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ యాజ్ వెల్ యాజ్ మనకి అడ్వాన్స్డ్ యాంటీ మిసైల్ సిస్టమ్ అనమాట. సో దీని రేంజ్ ఎంత అంటే అది ఎంతవరకు వెళ్ళగలుగుతుంది అంటే 600 కిలోమీటర్స్ అనమాట. ఎంత? అది 600 కిలోమీటర్స్. సో ఇవి S-500 యొక్క ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ అనమాట. దెన్ కమింగ్ టు ద పార్ట్, ఇప్పుడు మనకి 28th July 2021 రోజు రష్యా దీన్ని ఈ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ని టెస్ట్ చేసింది అనమాట. టెస్ట్ ఫైర్ అనేది కండక్ట్ చేసింది. ఓకే, సో ఇదేంటంటే సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్ ఫైర్ అనేది జరిగింది. సో అది కూడా ఎక్కడ మనకి అట్ సదర్న్ ట్రైనింగ్ రేంజ్ ఆఫ్ ది కంట్రీ అండ్ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ హిట్ ఏ హై స్పీడ్ ఆఫ్ బ్యాలిస్టిక్ టార్గెట్. ఏమన్నారు? అది హై స్పీడ్ ఆఫ్ బ్యాలిస్టిక్ టార్గెట్. ఓకే, దెన్ కమింగ్ టు ద పాయింట్, ఈ మిసైల్ సిస్టమ్ ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో క్యాపబుల్ ఆఫ్ కౌంటరింగ్ ద అటాక్స్ ఫ్రమ్ స్పేస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇదే S-500 మిసైల్ సిస్టమ్ అనమాట. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది మనకి ఏంటంటే దేన్ని రీప్లేస్ చేయబోతుంది? A-135 మిసైల్ ఏదైతే ఉందో సో దాన్ని రీప్లేస్ చేయబోతుంది. యాజ్ వెల్ యాజ్ సప్లిమెంట్ ఆఫ్ S-400. ఏంటది? సప్లిమెంట్ ఆఫ్ S-400 మిసైల్ ఏదైతే ఉందో దాని యొక్క సప్లిమెంట్ మరి రీప్లేస్ చేయబోతుంది A-135 మిసైల్. ఓకే, సో ఇది మనకి రీసెంట్గా రష్యా అనేది టెస్ట్ ఫైర్ కండక్ట్ చేసిన మిసైల్ సిస్టమ్ అనమాట. దాట్ టు S-500 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. మనకి ఇది యాంటీ మిసైల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ దట్ దీని యొక్క రేంజ్ 600 కిలోమీటర్స్. ఇది మెయిన్గా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది, రైట్? సో దీస్ ఆర్ ద ఫీచర్స్. రీసెంట్గా మనకి రష్యా అనేది దీన్ని లైక్ ఒక టెస్ట్ ఫైర్ అనేది కండక్ట్ చేసింది. సో నెక్స్ట్ ఏంటి మనకి నేషనల్ న్యూస్కి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే అబౌట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఎట్ నోయిడా అన్నారు. సో దాట్ ఇక్కడ మనకి గౌతమ్ బుద్ధ నగర్లో నోయిడాలో.
సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా అంటే ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అనేది దేని గురించి వాళ్ళు సెటప్ చేశారు. సో అది దేనిపైన ఫోకస్ చేస్తుంది అంటే మనకి దిస్ విల్ ఫోకస్ ఆన్ ద కంట్రీస్ రిచ్ హెరిటేజ్ అండ్ విల్ లుక్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. దేని గురించి మెయిన్గా ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు ఒకటి ఇంపాక్ట్ చేయబోతున్నారు. సో దేని గురించి మనకి కల్చర్ గురించి హెరిటేజ్ గురించి. ఓకే, సో ఇందులో ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు సెటప్ చేసింది. సో అందులో మనకి ఆఫర్ చేసే కోర్సెస్ దేనికి సంబంధించి అంటే ఈవెన్ లైక్ పిహెచ్డి కానీ లేదు అంటే మాస్టర్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇందులో వేరియస్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు సెటప్ చేసి మనకి ఇండియా గవర్నమెంట్ సెటప్ చేసిన ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అట్ నోయిడా. సో మెయిన్గా ఎడ్యుకేషన్ ఆన్ ద కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేషన్. ఓకే, సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది మనకి ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఓకే, ఫోకస్ ఆన్ ద మినిస్ట్రీ పార్ట్. ఎందుకంటే పోర్ట్ఫోలియోస్ గురించి క్వశ్చన్స్ అడిగినప్పుడు మళ్ళీ దీనికి సంబంధించిన మినిస్ట్రీ ఏంటి అని క్వశ్చన్స్లో వస్తే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్డ్ మోడ్లో ఉండకూడదు. ఓకే, సో మెయిన్గా మనకి దీని యొక్క ఆబ్జెక్టివ్ కూడా అంతే కదా, ఎక్కువగా ఇది ఫోకస్ చేసేది కంట్రీ యొక్క కల్చర్ ఇంకా కంట్రీ యొక్క హెరిటేజ్ పైన. సో మనకి ఇందులో ఉన్న లైక్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏంటంటే మాన్యుస్క్రిప్టాలజీ, మ్యూజియాలజీ, ఆర్కియాలజీ అండ్ ప్రివెంటివ్ కన్జర్వేషన్, ఆర్కైవల్ స్టడీస్, ఎపిగ్రఫీ అండ్ న్యూమెస్టిక్స్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ ఆఫ్ ఆర్ట్స్. అంటే ఇవన్నీ దేనికి సంబంధించిన మనకి మ్యూజియాలజీ కానీ ఆర్కియాలజీ కానీ అంటే స్టడీ ఆఫ్ సమ్ మనకి హిస్టరీ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఆ ఆర్ట్స్ గురించి కానీ కల్చర్ గురించి కానీ మనకి ఉండే కోర్సెస్ ఇవి అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రొవైడ్ అంటే లైక్ ఆఫర్ చేసే ఈ డిఫరెంట్ కోర్సెస్. ఓకే, సో దాట్ టు ఏంటి పిహెచ్డి ఇంకా మాస్టర్స్ కోర్సెస్ అనమాట టు ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ మనం స్టేట్ న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఎన్ఎంజీసీ అప్రూవ్స్ ద న్యూ ప్రాజెక్ట్ ఫర్ ద రిజెన్యువేషన్ ఆఫ్ 6 rivers ఇన్ ఉత్తరాఖండ్. మరి ఇక్కడ మనం రిజెన్యువేషన్ అంటున్నాం. సో రిజువినేషన్ అంటే ఏంటి మనకి రివర్స్ది మెయిన్గా. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ వేర్ సీ లెవెల్ అనేది మనకి లైక్ ఫాల్ డౌన్ ఉంటుంది, ల్యాండ్ లెవెల్ అనేది ఏమవుతుంది రైజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకోండి మనకి సీ లెవెల్ తగ్గుతుంది, అదే ల్యాండ్ ఏమవుతుంది రైజ్ అవుతుంది. సో దీన్నే మనం రిజువినేషన్ అంటున్నాం. ఓకే, సో సపోజ్ ఇలా చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ డయాగ్రామ్, ఐఎమ్ నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్ ఇన్ డ్రాయింగ్, జస్ట్ మీరు ఒక చూసుకోండి. సపోజ్ ఇక్కడ సీ ఉందనుకోండి, ఈ సీ లెవెల్ అనేది మనకి ఇలా పడిపోతుంటుంది, కానీ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది ఇలా ఇంక్రీజ్ అవుతుంది ల్యాండ్ లెవెల్. ఓకేనా, సో దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ రిజువినేషన్ ఆఫ్ రివర్స్ అంటున్నాం. సో ఉత్తరాఖండ్లో ఈ 6 rivers ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రిజువినేషన్ అనేది మనకి ఏది తీసుకొస్తుంది, అది విచ్ అప్రూవ్స్ ద న్యూ ప్రాజెక్ట్ దట్ ఈస్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG. ఓకేనా, సో మనకి ఈ నేషనల్ రివర్ ఆఫ్ క్లీన్ గంగా మిషన్ ఆఫ్ క్లీన్ గంగా అనేది ఏంటంటే 2011లో సెటప్ అయింది. ఎప్పుడు అది మనకి 2011లో ఒక సొసైటీగా ఇది రిజిస్టర్ అయిందనమాట. సో అదేంటంటే ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి గురించి అప్రూవల్స్ అనేది లేదా ప్రాజెక్ట్స్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఆ 6 riversలో మనం ఏంటంటే ఫస్ట్ అకార్డింగ్ టు ద CPCB, సో ఇందులో సెంట్రల్ పొల్యూషన్ ఫర్ కంట్రోల్ బోర్డ్ అనేది కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో యాక్చువల్గా 9 పొల్యూటెడ్ స్ట్రెచెస్ అనేవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి, కానీ ఈ 9 out of 9 6 అనేవి వాళ్ళు ఇప్పుడు రిజెనరేట్ చేయబోతున్నారు. సో అదేంటంటే ఆ 6 rivers మనం చూసుకున్నట్టయితే ఉధమ్ సింగ్ నగర్ డిస్ట్రిక్ట్ ఆన్ వేరియస్ ట్రిబ్యూటరీస్ ఆర్ స్మాల్ రివర్స్. ఓకే, సో దాట్ సచ్ యాజ్ లైక్ బేలా, ధేలా, కిచా, నాందర్ అండ్ పిలంఖ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ కోసి. సో దీస్ ఆర్ ద 6 small rivers ఆర్ ట్రిబ్యూటరీస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అది ఉత్తరాఖండ్లో రీసెంట్గా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనేది దీనికి అప్రూవల్ అనేది చేసింది. సో ఇక్కడ మనకి ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీ ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, రిజిస్టర్డ్ యాజ్ అ సొసైటీ. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువినేషన్. ఓకే, సో దాట్ ఈస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్వాల్వ్ అయిన మినిస్ట్రీస్ అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కానీ లేదు ఇలా స్టేట్ స్కీమ్స్ కానీ ఇండియాకి సంబంధించిన ఏమైనా స్కీమ్స్ కానీ వస్తున్నప్పుడు అంటే ఇలా కొత్తగా ఏదైనా ఇన్స్టిట్యూట్స్ కానీ డెవలప్ చేస్తున్నారు అంటే దాట్ టు గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది అన్నప్పుడు అందులో ఏ మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి
అది మీరు మెయిన్గా ఫోకస్ చేయండి. ఎందుకోసము అంటే లైక్ మేజర్గా మీకు ఇట్లా టాపిక్స్ వస్తున్నప్పుడు ఏంటంటే స్కీమ్స్ మీద మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగకుండా అందులో ఇన్వాల్వ్ అవుతున్న మినిస్ట్రీస్ కానీ లేదు అంటే సడన్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏంటి మనకి సెంట్రల్ పొల్యూషన్ ఫర్ కంట్రోల్ బోర్డ్ అన్నాము. సో ఇలాంటివి కానీ ఈ బోర్డ్స్ గురించి కానీ క్వశ్చన్స్ అనేవి ఇండైరెక్ట్గా రైజ్ అవుతుంటాయి. అందుకోసమే మీరు వీటిపైన ఫోకస్ చేస్తూ ఉండండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మనకి పేరంకులం ఈజ్ అ కేరళస్ ఫస్ట్ బుక్ విలేజ్. సో ఏ విలేజ్ అది మనకు పేరంకులం అనమాట. ఏ స్టేట్లో అది కేరళలో. సో ఇక్కడ చూసుకున్నారు కదా ఒక ఇమేజ్ మీకు ఏంటది బుక్ విలేజ్ అన్నారు. సో వాళ్ళు ఎలా పెడుతున్నారంటే బుక్ నెస్ట్ అనమాట. అంటే విలేజ్ కార్నర్స్లో డిఫరెంట్ బుక్ నెస్ట్ అనేది పెడుతుంటారు, అంటే అందులో బుక్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఎందుకోసము అంటే ఇక్కడ ఎవరైనా బుక్స్ తీసుకొని వాళ్ళు చదివేసి మళ్ళీ అక్కడ పెట్టవచ్చు అనమాట. సో అదే వాట్ వీ కెన్ సే ఈ బుక్ విలేజ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ద లైబ్రరీ ఇన్కల్కేట్స్ అబౌట్ ద ప్యాషన్ టువర్డ్స్ రీడింగ్ అనమాట. ఏంటది ఒక ప్యాషన్ అనేది రీడింగ్ సైడ్ క్రియేట్ చేయడం కోసము కేరళ గవర్నమెంట్లో ఉన్న ఒక విలేజ్ ఏంటది మనకి పెరుంకులం అనేది ఈ వాట్ వీ కెన్ సే బుక్ విలేజ్ అనే కాన్సెప్ట్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ బుక్ నెస్ట్ అనేది వాళ్ళు విలేజ్ కార్నర్స్లో సెటప్ చేస్తారు. అందులో నుంచి అక్కడ ఉన్న సిటిజన్స్ ఎవరైనా కూడా వాళ్ళు లైక్ వాట్ వీ కెన్ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ బుక్స్ని తీసుకొని మళ్ళీ చదివేసి అక్కడ పెట్టేసి వెళ్ళవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక ఫ్రీగా ఆ విలేజ్ వాళ్ళు బుక్స్ అనేది ప్రొవైడ్ చేసింది, అంటే ఆ విలేజ్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో మెయిన్గా దిస్ క్లెయిమ్స్ టు ఫేమ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ ఇయర్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్స్ ఫర్ వాట్ ఎంకరేజింగ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఓకే, సో అక్కడ ఉన్న నేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అనేది డెవలప్ చేయడం కోసము మెయిన్గా ఈ కాన్సెప్ట్తో పెరంకులం విలేజ్ దాట్ టు ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ వాళ్ళు ఈ బుక్ విలేజ్ కాన్సెప్ట్తో వచ్చారు. ఓకే, నెక్స్ట్ న్యూ అపాయింట్మెంట్స్లోకి వెళ్తే మనం రీసెంట్గా జరిగిన అపాయింట్మెంట్స్ ఏంటంటే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద రాజ్యసభ. సో మనం రాజ్యసభని ఏమంటాం యాజ్ వెల్ యాజ్ అప్పర్ హౌస్ అని కూడా అంటుంటాం కదా. సో రీసెంట్గా దీనికి డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్గా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు అపాయింట్ అయ్యారు. మరి ప్రీవియస్గా అంటే ఇంకంబెంట్గా ఎవరుండే కరెంట్లీగా అంటే ఇప్పుడు ఎవరిని రీప్లేస్ చేయబోతున్నారు మనకి నఖ్వీ గారు అంటే టేక్స్ ఓవర్ ఫ్రమ్ ద పీయూష్ గోయల్. ఓకే, హూ హ్యాస్ బీన్ ఎలివేటెడ్ యాజ్ అ లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద అప్పర్ హౌస్. యాక్చువల్గా మనకి ఈ లీడర్ ఆఫ్ హౌస్ అంటున్నాం కదా, లీడర్ ఆఫ్ హౌస్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా దేని ప్రకారము అంటే ఇస్ నాట్ మెన్షన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బట్ అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ రాజ్యసభ. ఏంటది రూల్స్ ఆఫ్ రాజ్యసభ. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఈ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు ద భారతీయ జనతా పార్టీ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఫర్ మైనారిటీ అఫేర్స్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి నఖ్వీ టేక్స్ ఓవర్ ఫ్రమ్ పీయూష్ గోయల్ గారు. సో దే విల్ హ్యావ్ టు హ్యాండిల్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్ అన్నాం కదా. సో వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే హ్యావ్ టు హ్యాండిల్ ద అపోజిషన్ ఇన్ ద అప్పర్ హౌస్లో ఏదైనా అపోజిషన్ వాళ్ళు హ్యాండిల్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్ దట్ house proceedings and are conducted smoothly to allow the passage of bills, right? So ఈ passage of bills ని వాళ్ళు ఒక స్మూత్ వేలో రన్ చేయడం కోసము మెయిన్గా రోల్ ప్లే చేసేది మనకి ఇక్కడ ఈ డిప్యూటీ లీడర్ ఆఫ్ ద రాజ్యసభ. ఓకే, దాట్ వి కాల్ ఇట్ as అప్పర్ హౌస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారి యొక్క ఫోటోగ్రఫీ కూడా మీరు ఇక్కడ మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఓకే, యూ కెన్ వాచ్ దిస్. సో నెక్స్ట్ మనకి డిఫెన్స్కి సంబంధించిన న్యూస్లో ఫస్ట్ వన్ ఏంటంటే OFT హ్యాండ్స్ ద డెలివరీ ఆఫ్ 25 రిమోట్ కంట్రోల్ గన్స్ టు నేవీ. ఏమన్నారు 25 రిమోట్ కంట్రోల్ గన్స్ అన్నారు ఇక్కడ. సో ఫస్ట్ మనకి ఈ OFT అన్నాం అంటే ఏంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తిరుచిరాపల్లి. సో ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే మెయిన్గా దిస్ ఈజ్ అ ఫ్యాక్టరీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ద మిలిటరీ వెపన్స్. ఏంటవి మిలిటరీ వెపన్స్ని ఏదైతే డెవలప్ చేస్తుందో లేదా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందో దాన్నే మనం ఆ ఫ్యాక్టరీని ఏమంటున్నాం ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటున్నాం. ఓకే, సో రీసెంట్గా ఇదేం హ్యాండ్ ఓవర్ చేసింది మనకి 25 రిమోట్ కంట్రోల్ గన్స్ అనేవి నావీకి సబ్మిట్ చేసింది. సో మనం వాటి యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఈ రిమోట్ కంట్రోల్ గన్ ఏదైతే ఉందో దిస్ ఎక్విప్డ్ విత్ ద ఇన్బిల్ట్ CCD కెమెరా, థర్మల్ ఇమేజర్, లేజర్ రేంజ్ ఆఫ్ and the observation for tracking of the targets.
అండ్ అంటే డే అండ్ నైట్ ఆపరేషన్స్లో కూడా ఈ ట్రాకింగ్ ఉండడం కోసం అంటే ఇందులో మెయిన్ ఫీచర్స్ అనమాట ఈ రిమోట్ కంట్రోల్ గన్ ఏదైతే ఉందో వాటి యొక్క ఫీచర్స్. యాజ్ వెల్ యాజ్ ఈ గన్ ఏదైతే ఉందో ఫర్ ద మెరైన్ అప్లికేషన్స్ అనమాట. అంటే మరి ఏ సెక్టార్లో దీన్ని అప్లికబుల్ చేస్తారు అంటే that is in the marine applications, and as well as it can remotely engage the targets. అంటే మనం ఇది రిమోట్ కంట్రోలింగ్ అన్నాం కదా, సో ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో డే అండ్ నైట్ ఆపరేషన్స్లో అది ట్యాకిల్ చేస్తుంది. ఓకే, అది ట్రాక్ చేసిన తర్వాత ఇట్ కెన్ ఆపరేట్ ఈజీలీ. సో మనకి ఇక్కడ ఇట్ హ్యాస్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ వాట్, విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ అగ్రిమెంట్. సో ఫ్రమ్ ద ఎల్బిట్ సిస్టమ్స్ ఇజ్రాయెల్. సో అంటే ఇక్కడ మీరు చూసుకోవాలి ఏంటది కంపెనీ, ఎల్బిట్ సిస్టమ్స్ దాట్ టు బిలాంగ్స్ టు ద కంట్రీ కాల్డ్ ఇజ్రాయెల్. అంటే ఇక్కడ ఇండియా ఇంకా ఇజ్రాయెల్ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇండియాకి ఇంకా ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న అగ్రిమెంట్స్ ఎలాంటివి. సో ఇప్పుడు ప్రస్తుతం జరిగింది ఏంటి, మనకి ఈ ఎల్బిట్ సిస్టమ్ నుండి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ 25 రిమోట్ కంట్రోల్ గన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అది ఇజ్రాయెల్ అనేది ఎల్బిట్ సిస్టమ్ కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు అది లైక్ ఓఎఫ్టీ హ్యాండిల్స్ దిస్ 25 రిమోట్ కంట్రోల్ గన్స్. ఓకే, సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన కంట్రీ ఏంటి మనకి ఈ పార్ట్లో, ఇజ్రాయెల్, రైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద పిక్చర్ ఫర్ రిమోట్ కంట్రోల్ గన్. సో దాని యొక్క ఫీచర్స్ మనం ఇందాకే చూసాం కదా. సో యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ ద పిక్టోరియల్ రిప్రజెంటేషన్ హియర్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ న్యూస్ ఏంటంటే జెఫ్ బెజోస్ గారు లాంచ్ చేసింది ఏంటది, టు స్పేస్ అబ్రాడ్ ఆఫ్ న్యూ షెఫర్డ్ రాకెట్ షిప్. సో మనం జెఫ్ బెజోస్ గారు ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ దట్ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. యాజ్ వెల్ యాజ్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏంటంటే ఈ స్పేస్ అబ్రాడ్ ఏదైతే ఉందో దాట్ ఈస్ కాల్డ్ వాట్, న్యూ షెఫర్డ్ అనమాట. సో ఈ న్యూ షెపర్డ్కి అంటే నేమ్ ఎలా వచ్చింది అంటే మనకి, సో ద ఫస్ట్ పర్సన్ లైక్ యూ కెన్ సే షెపర్డ్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ ఆస్ట్రోనట్ టు గో ఇన్ టు స్పేస్. సో తన నేమ్ ప్రకారం వాళ్ళు దీనికి ఈ నేమ్ అనేది కన్సిడర్ చేశారు. ఓకే, సో మరి దీన్ని తీసుకున్న లైక్ వాట్ వీ కెన్ సే డెవలప్ చేసిన కంపెనీ ఏంటంటే మనకి యూ కెన్ సే దట్ బ్లూ ఆరిజిన్. ఏంటది బ్లూ ఆరిజిన్ ఏదైతే ఉందో మనకి ఈ జెఫ్ బెజోస్ గారి కంపెనీ, సో అది మనకి ఈ న్యూ షెపర్డ్ని డెవలప్ చేసింది. సో మనం ఇక్కడ బిలియనియర్ జెఫ్ బెజోస్ గారు ఏంటంటే రీసెంట్గా ఒక షార్ట్ జర్నీ టు స్పేస్ అనేది చేశారు. దాట్ ఈస్ ఫస్ట్ క్రూడ్ ఫ్లైట్ ఆఫ్ హిజ్ రాకెట్ షిప్ న్యూ షెపర్డ్. అండ్ తనతో పాటు ఈ స్పేస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు అంటే యూ కెన్ సే దట్ అకంపైన్డ్ బై ద మార్క్ బెజోస్, తన యొక్క సోదరుడు మార్క్ బెజోస్ అండ్ Valley Funk, an 82-year-old pioneer of the space and a 18-year-old students. యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఒక రికార్డ్ కూడా వచ్చిందనమాట. అంటే అతి ఎక్కువ ఏజ్ ఉన్న పర్సన్ వెళ్ళడం అంటే 82 ఇయర్ ఓల్డ్ అండ్ అతి తక్కువ వయసు ఉన్న పర్సన్ కూడా స్పేస్లోకి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో వీళ్ళిద్దరు కూడా మనకి ఈ స్పేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సో ఆ స్పేస్ హిస్టరీలో వీళ్ళు లైక్ అచీవ్మెంట్స్ అనేది జరిగిందనమాట. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న పర్సన్ వెళ్ళడం యాజ్ వెల్ అతి తక్కువ ఉన్న ఏజ్ అంటే 82 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ వెళ్ళారు, యాజ్ వెల్ యాజ్ 18 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కూడా వెళ్ళారు. ఓకే, జెఫ్ బెజోస్ గారితో పాటు వీళ్ళిద్దరు కూడా అందులో మనకి ఆ కంపెనీ అనేది చేశారనమాట. సో యాక్చువల్గా వీళ్ళు ట్రావెల్ చేశారు కదా, సో ఈ బ్లూ ఆరిజిన్ నుండి వెళ్ళిన లైక్ వీళ్ళు చేసిన న్యూ షెపర్డ్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి చూసినట్టయితే అంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మనకి ల్యాండ్ నుంచి 108 కిలోమీటర్స్ అనే వరకు వెళ్ళారనమాట. అంటే స్పేస్కి వాళ్ళు ట్రావెల్ చేసింది. అండ్ అక్కడ వాళ్ళు ఎన్ని మినిట్స్ స్టే చేశారు అంటే 6 మినిట్స్. అండ్ దీని యొక్క ఫీచర్ ఏంటంటే ఈ న్యూ షెపర్డ్ రాకెట్కి మనం చూసుకున్నట్టయితే దీనికి ఎస్కేప్ అనమాట, అంటే క్రూ ఎస్కేప్ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఈ క్రూ ఎస్కేప్ ఫెసిలిటీ అంటే ఏదైనా వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు మధ్యలో ఏదైనా లైక్ డేంజరస్ సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా అందులో నుండి ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇదేంటంటే మనకి దిస్ ఈజ్ అ ఆటోమేటిక్ సిస్టమ్, అంటే దీనికి పైలట్స్ అవసరం లేదు. ఓకే, సో ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ కూడా ఎందుకుంది మనకి, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది మెయిన్గా లైక్ ఏవైనా డేంజరస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఈజీగా తప్పుకునేదన్నమాట. ఓకే, సో ఈ ఏంటంటే అండ్ దే ట్రావెల్డ్ ఇన్ ఏ క్యాప్సూల్ విత్ ద బిగ్గెస్ట్ విండోస్ ఫ్లోన్ ఇన్ స్పేస్ అండ్ ఆఫరింగ్ ద స్టన్నింగ్ వ్యూస్ ఆఫ్ ద ఎర్త్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు జెఫ్ బెజోస్ గారు యాజ్ వెల్ యాజ్
ఈ వ్యాలీ ఫంక్ ఇంకా మార్క్ బెజోస్ గారు వెళ్ళారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే లైక్ మార్క్ బెజోస్ ఎవరు, తన బ్రదర్, అండ్ ద వ్యాలీ ఫంక్ యూ కెన్ సే 18-year-old స్టూడెంట్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద పిక్చర్ వెన్ దే ఆర్ లైక్ మూవింగ్ టువర్డ్స్ ద స్పేస్. చూడండి ఇక్కడ, దిస్ ఈస్ బిల్ట్ బై ద కంపెనీ కాల్డ్ బ్లూ ఆరిజిన్ అండ్ డిజైన్ టు సర్వ్ ద, అంటే మెయిన్గా వీళ్ళ యొక్క ఈ మెషిన్ యొక్క లైక్ ఆబ్జెక్టివ్ ఏంటి, దాట్ టు ఫర్ ద మార్కెట్ ఫర్ స్పేస్ టూరిజం అనమాట. సో దేని గురించి మెయిన్ ఆబ్జెక్టివ్ ఇక్కడ స్పేస్ టూరిజంని, అంటే ఇప్పుడు ఇక్కడ చాలా వేరే కంట్రీస్లో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే ఇలా ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా పోటీ పడుతున్నాయి. ఎందుకోసం, అక్కడ స్పేస్లో లైక్ ఎలా ఉంది, హ్యూమన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉందా, సో అక్కడ స్పేస్ టూరిజం అనేది కూడా డెవలప్ చేయొచ్చా, ఇలా వేరియస్ వేలో మనం వెళ్తున్నారనమాట. సో మనం ఈ టైం ప్రకారం ఏంటంటే లైక్ ఇప్పుడు మనం చూసే సిచ్యువేషన్ ప్రకారం ఈవెన్ వీ కెన్ లైక్ మనం ఏంటి కంగ్రాచులేట్ చేద్దాము ఎవరికి, బ్లూ ఆరిజిన్ కంపెనీ ఇంకా జెఫ్ బెజోస్ గారికి ఫర్ దిస్ అచీవ్మెంట్. అండ్ ఈవెన్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇస్రో నుంచి లైక్ మేబీ ప్లాన్ అనేది ఉంది, కానీ ఇంకా అవి మనకి సక్సెస్ఫుల్ అనేది లేదు. అంటే ఇంకా ఇండియా గవర్నమెంట్ ఇంకా ఫాస్ట్ అప్ అవ్వాలి, రైట్. సో ఇలా అంటే వేరే కంట్రీస్లో ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ ఆల్రెడీ కాంపిటీషన్లో ఉన్నాయి, కానీ ఈవెన్ ఇండియాలో చూసినట్టయితే మనం అట్లీస్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ కూడా ఇలాంటి స్టెప్స్ అనేవి ఇంకా ఫాస్ట్ అప్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ మనం గవర్నమెంట్ స్కీమ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏదైతే ఉందో దాని ఎక్స్టెన్షన్ జరిగిందనమాట. ఎప్పటి వరకు అది మనకి ఎక్స్టెన్షన్ 2025 వరకు ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఎక్స్టెన్షన్ జరిగింది. ఓకే, అదే మనకి న్యూస్లో ఉంది. యాక్చువల్గా మరి ఎక్స్టెన్షన్ జరిగింది, కానీ ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన ఇయర్ ఏంటి, ఓకే, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఎప్పుడు లాంచ్ చేశారు, 5th April 2016 అనమాట. సో మెయిన్గా ఎవరి కోసం అంటే టు ఫెసిలిటేట్ ద లోన్స్ ఫర్ ద స్కెడ్యూల్డ్ కాస్ట్, స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఉమెన్ బారోవర్స్ అనమాట. దాట్ టు ప్రమోట్ ఫర్ వాట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ ద దీస్ కేటగిరీస్, అంటే ఉమెన్ ఇంకా స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకి. యాజ్ వెల్ యాజ్ ఈ స్కీమ్ ఏంటంటే మనకి ఆఫర్స్ ద బ్యాంక్ లోన్స్ టు ఉమెన్ and to encourage them in setting up in greenfield enterprises, okay, and outside the farm sector, that is in the manufacturing, service or trading sectors. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ అన్నాం కదా, సో ఇదేంటంటే లైక్ ఏదైనా కంపెనీ ఉన్నప్పుడు సో అదేంటంటే ఓపెనింగ్ ఇట్ సబ్సిడరీ ఇన్ ద అనదర్ కంట్రీ, ఓకే, సో దాన్ని మనం గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రైజ్ అంటున్నాం. సో ఇక్కడ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏంటంటే కొంచెం సిమిలర్గా స్టార్టప్ ఇండియా స్కీమ్కి రిలేటెడ్గా ఉంటుంది. సో మనం స్టార్టప్ ఇండియా స్కీమ్ చూసుకున్నట్టయితే ఏంటంటే ఇక్కడ ఇఫ్ వీ మూవ్, సో ఫస్ట్ స్టార్టప్ ఇండియా, ఇప్పటివరకు మనం స్టాండప్ ఇండియా స్కీమ్ చూసాం. సో ఇప్పుడు ఏంటంటే స్టార్టప్ ఇండియా స్కీమ్ గురించి చూద్దాం, రైట్. సో ఇఫ్ యూ సీ దిస్, ఫస్ట్ ఇది మనకి 16th January 2016లో స్టార్ట్ అయింది, ఓకే. సో అట్ న్యూఢిల్లీలో ఇది లాంచ్ చేశారు. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి మనకి, సో యాక్చువల్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు లైక్ ఎక్స్ప్లెనేషన్ అవాయిడ్ చేయండి అని, కానీ ఏంటంటే జస్ట్ మీకు సింపుల్గా వీడియో వస్తున్నప్పుడు వాట్ వీ కెన్ సే కొందరికి అర్థం అవ్వచ్చు లేదా కొందరికి అర్థం అవ్వకపోవచ్చు. దాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ అనేది జస్ట్ మేజర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తున్నాను. సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ ప్రాబ్లమేటిక్ టు మెనీ ఆఫ్ యూ దెన్ ఐల్ స్టాప్, ఓకే. సో మీ కామెంట్ సెక్షన్లో కూడా మీ వ్యూస్ మెన్షన్ చేయండి వెదర్ ఇట్ ఈస్ నీడెడ్ ఆర్ నాట్ అనేది. సో మనకి దీని యొక్క ఫీచర్స్ అనమాట. సో ఈ స్టార్టప్స్కి 2500 crores ఆఫ్ ఫండ్ అనేది వాళ్ళు సెటప్ చేశారు. అండ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏంటి మనకి ₹500 crores. సో దీంట్లో ఉన్న కండిషన్స్ ఏంటంటే ఎంటిటీ, దాట్ టు ఫర్ ద 3 categories. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, అంటే ఈ ఎంటిటీకి ఉన్న కండిషన్స్ అనమాట. రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ త్రూ ద ఫర్మ్స్. కండిషన్ నెంబర్ 2, దట్ ఈస్ ఫర్మ్ షుడ్ బి ద న్యూ వన్, అంటే స్టార్టప్స్ అంటే అంతే కదా, వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తుంది. కండిషన్ నెంబర్ 3 ఏంటి, టర్న్ ఓవర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 25 crores. సో దాన్నే స్టార్టప్స్ అంటారనమాట.
అంటే ఫర్మ్స్ హ్యాస్ సమ్ న్యూ ఐడియాస్, లేదా అంటే ఎలాంటి వాటికి వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తారు అంటే న్యూ ఐడియాస్ ఉన్న వాటికి, వాల్యూ అడిషన్ ఉన్న వాటికి, లేదు అంటే ఈ ఇన్నోవేషన్ సెక్టార్ సైడ్ వర్క్ చేస్తున్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ అనేది అప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి డిఐపిపి అనేది ఇక్కడ మేజర్గా ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట ఈ అప్రూవల్ కోసం. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద నోట్స్ యూ కెన్ టేక్ క్లియర్లీ. ఈ వీడియోలో మీకు స్టార్టప్ ఇండియా గురించి కంప్లీట్గా కవర్ అయిందనమాట. సో మనకి దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే సెల్ఫ్ సర్టిఫికేషన్ బేస్డ్ కంప్లైన్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ సీ దట్ నో ఇన్స్పెక్షన్ ఫర్ ద 3 years అంటే స్టార్టప్స్కి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సమ్ ఫ్యూ టాపిక్స్, అంటే మనకి మేజర్గా బెనిఫిట్స్ కానీ ఎలాంటి కండిషన్స్, అది ఎప్పుడు లాంచ్ అయింది, సో ఇంతవరకు సరిపోతుంది, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనం స్పోర్ట్స్ న్యూస్కి వెళ్తే ఫస్ట్ టాపిక్ మనకేంటి, న్యూ మోటో ఆఫ్ ఒలింపిక్స్ అనమాట. సో ఒలింపిక్స్కి యాక్చువల్గా 1894 నుండి ఒకే థీమ్ ఉందన్నమాట. ఓకే, ఆ మోటో ఏంటంటే ఫాస్టర్, హయ్యర్ అండ్ స్ట్రాంగర్. సో ఈ థీమ్ యాక్చువల్గా ఈ మోటో మనకి 1894 నుండి, అంటే ఎప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ కూడా మనకి 1894. సో అప్పటి నుండి మనకు ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే మోటో అనేది ఒలింపిక్స్కి ఇదే అనమాట. కానీ ఇప్పుడు రీసెంట్గా అది చేంజ్ అయింది, అంటే ఒక కొత్త వర్డ్. ఆ 3 names యాజ్ యూజువల్గా ఉన్నాయి, జస్ట్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటి వాళ్ళు, టుగెదర్ అనమాట. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. సో ఇది ఫోకస్ చేయండి. ఆప్షన్స్లో మీకు సడన్గా ఇది కనిపించేసరికి మీరు ఇదే పెట్టకూడదు, ఇది యాక్చువల్గా ప్రీవియస్గా ఉన్న మోటో. ఇప్పుడు చేంజ్ అయిన మోటో ఏంటంటే మనకి ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. ఓకే, ఇది న్యూ మోటో ఆఫ్ ఒలింపిక్స్ అనమాట. సో దాట్ టు అప్డేటింగ్ వాజ్ డన్ టు షో ద సాలిడిటీ అరౌండ్ ద గ్లోబ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్ కదా. సో మనం టుగెదర్గా ఇవన్నీ అంటే లైక్ బిల్డప్ చేయాలి. సో ఇలా స్ట్రాంగర్, హయ్యర్, ఫాస్టర్గా ఉండాలి అనేసి, దాట్ టు టుగెదర్ ఉండాలి అని ఈ కోవిడ్ అండ్ పాండమిక్ ఉద్దేశించి వాళ్ళు ఈ మోటోని చేంజ్ చేశారనమాట. సో మెయిన్గా ఏంటి మనకి ఇది చేసింది, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హ్యాస్ అప్రూవ్డ్ ద చేంజ్. ఐఓసీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి ఐఓసీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1894లో. అండ్ ఇక్కడ ఒక మేజర్ పాయింట్ మీరు కవర్ చేయాలి, రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటంటే మనకి ఐఓసీ అనేది ఒక 6 cities-ని సెలెక్ట్ చేసింది, దీనికి ఫర్ టు హోస్ట్ ద ఒలింపిక్స్. ఓకే, సో ఆ 6 cities నేమ్ చూసినట్టయితే మీకు ఏంటంటే ఫస్ట్ మనకి టోక్యో, రైట్. ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, 2020 సమ్మర్ ఒలింపిక్స్. నెక్స్ట్ ఏంటి మనకి బీజింగ్. సో మీరు ఇది నోట్స్ అనేది క్లియర్గా తీసుకోండి, ఎందుకంటే హోస్ట్ కంట్రీస్ పైన డెఫినెట్గా క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ 2022 వింటర్ ఒలింపిక్స్ బీజింగ్. తర్వాత ఏంటి మనకి ప్యారిస్, ఇది 2024 సమ్మర్ ఒలింపిక్స్. ఎస్ఓ సమ్మర్ ఒలింపిక్స్, డబ్ల్యూ అనేది వింటర్ ఒలింపిక్స్, షార్ట్ ఫామ్లో రాస్తున్నాను చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ మాలిన్ కార్టన్ అనేది 2026 వింటర్ ఒలింపిక్స్. నెక్స్ట్ లాస్ ఏంజల్స్ 2028 సమ్మర్ ఒలింపిక్స్. అండ్ లాస్ట్ రీసెంట్గా మనకు వచ్చింది ఏంటంటే న్యూస్లో ఉంది, బ్రిస్బేన్, దట్ ఆస్ట్రేలియా మనకి 2032 సమ్మర్ ఒలింపిక్స్ అనేది హోస్ట్ చేయబోతుంది. సో దీస్ ఆర్ ద కంట్రీస్ యూ కెన్ సీ. ఓకే, సో రీసెంట్గా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఈ 6 cities-ని అంటే హోస్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్కి ఆ 6 city నేమ్స్ అనేది అనౌన్స్ చేసింది. ఓకే, ప్యారలల్గా మీకు ఈ కరెంట్ అఫైర్ కూడా ఇక్కడ కవర్ అవుతుంది. సో టేక్ ఏ నోట్స్, ఇఫ్ యూ వాంట్ పాజ్ ద వీడియో అండ్ టేక్ ద నోట్స్ క్లియర్లీ ఆల్ ద సిటీస్. సో ఇక్కడ క్లాస్ మనం కంక్లూడ్ చేద్దాము.
యాజ్ వెల్ యాజ్ మీరు స్పోర్ట్స్ న్యూస్ కానీ ఏది ఈజీగా కరెంట్ అఫైర్స్లో ప్రతిదీ ఇంపార్టెంట్. మీకు ఏ సబ్జెక్ట్ నుండి అంటే లైక్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఏమంటాం మనం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం అంటే వేరియస్ ఫీల్డ్స్కి వేరియస్ ఏరియాస్కి సంబంధించి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఒకటే ఇంపార్టెంట్, నేషనల్ అఫైర్స్ ఒకటి అలా కాకుండా ఈవెన్ మీకు స్పోర్ట్స్, ఆబిచరీస్, బుక్స్ అండ్ ఆథర్స్, సో ఎవ్రీ కాన్సెప్ట్స్ మనం క్లాస్లో కవర్ చేస్తున్నవి చాలా ఇంపార్టెంట్, మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, సో మీరు లైక్ మన వీడియోస్లో కవర్ చేసిన కాన్సెప్ట్స్ ఈవెన్ దీస్ విల్ బి ఎనఫ్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు కదా దిస్ విల్ బి ఎనఫ్ ఆర్ నాట్ అనేది. సో దిస్ విల్ బి ఎనఫ్ ఐ థింక్. సో 90% మనం కవర్ చేస్తున్నాం. ఈవెన్ లైక్ మిస్లీనియస్ కాన్సెప్ట్స్ కూడా మనం లైక్ క్వశ్చన్స్ బేస్లో కవర్ చేస్తున్నాము. దిస్ విల్ బి ఎనఫ్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ప్రిపేర్ వెల్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. We will meet you in the next class.